హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనము ఫ్రిడ్జ్ అనేది లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది కానీ కూలింగ్ అనేది రాదు. దాన్ని ఎలా చెక్ చేయాలని చెప్పి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మనకి ఫ్రిడ్జ్ అనేది లైట్ అనేది వెలిగి ఫ్రిడ్జ్ అనేది ఆన్ కాకపోతే రెండు రకాల ప్రాబ్లమ్స్ వల్ల జరగచ్చు. ఒకటి మనకి లైట్ వెలిగి కంప్రెసర్ అనేది ఆన్ అవుతూ ఉండి కూడా కూలింగ్ రాకపోతే అది వేరే ప్రాబ్లం కిందకు వస్తుంది. కానీ ఈ ప్రాబ్లంలో వచ్చేసరికి మనకి లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది కానీ మిగతా ఫ్రిడ్జ్ అంతా సైలెంట్గా ఉంటుంది. అప్పుడు మనం ఏ విధంగా చెక్ చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మళ్ళీ మనకి కంప్రెసర్ అనేది ఆన్ అయితే అది నెక్స్ట్ ప్రాబ్లం కిందకు వస్తుంది. అది నెక్స్ట్ వీడియోలో నేను అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి మనము ఫ్రిడ్జ్ అనేది లైట్ అనేది వెలిగి కూలింగ్ రాకపోతే మూడు రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి థర్మోస్టాట్ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, రెండోది వచ్చేసరికి రిలే అండ్ ఓఎల్పి ప్రాబ్లం ఉండొచ్చు, మూడోది వచ్చేసరికి మనకి కంప్రెసర్ అయినా ప్రాబ్లం ఉండొచ్చు. ఈ మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే మనకి ఫ్రిడ్జ్ అనేది లైట్ అనేది వెలుగుతుంది కానీ కూలింగ్ అనేది రాదు. అది దాంట్లో ఏ పార్ట్ పోయిందనేది ఎలా చెక్ చేయాలని చెప్పి ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఏ పార్ట్ పోతే ఆ పార్ట్ అనేది రిప్లేస్ చేసి ఆటోమేటిక్గా ఫ్రిడ్జ్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఓన్లీ నేను చెప్పడం ఏమంటే ఓన్లీ టెక్నీషియన్స్కి మాత్రమే చెప్తున్నాను. లేదు టెక్నీషియన్స్ కాదు, వాళ్ళు వేరే వాళ్ళకి కూడా అయితే కూడా వాళ్ళకి ఓన్లీ అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే మనకి తెలియకుండా చెక్ చేసే ముందు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇది పవర్తో మనకి చెక్ చేసే పని కాబట్టి మనకి ఏదైనా బాడీ షాట్ వస్తే షాక్ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ జాగ్రత్త తీసుకున్న తర్వాతే మనం అనేది ఫ్రిడ్జ్ అనేది చెక్ చేయాలి. లేదంటే మనం దీనికి ఎటువంటి బాధ్యత అయితే వహించము. మీరు ఓన్లీ అవగాహన కోసం మాత్రం చూస్తుంటే చూడొచ్చు. ఓకే, లాస్ట్ వీడియోస్లో మనము ఫ్రిడ్జ్ అనేది చెక్ చేయడానికి కావాల్సిన టూల్స్ మరియు దాంతో పాటు మనకి ఫ్రిడ్జ్ అనేది పార్ట్ 1 అంటే టోటల్ నాట్ వర్కింగ్ అంటే పూర్తిగా అనేది పని చేయకపోతే ఏ విధంగా చెక్ చేయాలని చెప్పేది వీడియో అనేది కూడా వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి ఇది లైట్ అనేది వెలుగుతుంది కానీ కూలింగ్ అనేది రాదు, రెండో పార్ట్. మూడో పార్ట్ వచ్చేసరికి మనకి ఫ్రిడ్జ్ అంతా ఆన్ అవుతుంది కానీ కూలింగ్ రాదు. దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నా పేరు హుస్సేన్, మీరు చూస్తున్నారు ఎయిర్కాన్ ఏసీ టెక్. ఫస్ట్ మీకు ఒకసారి ఫ్రిడ్జ్ యొక్క ప్రాబ్లమ్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడొచ్చు, మనం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే మనకి ఫ్రిడ్జ్లో బల్బ్ అనేది వెలుగుతూ ఉంటుంది కానీ కూలింగ్ అనేది రాదు ఫ్రిడ్జ్లో. అది ఇప్పుడు మనకి ప్రాబ్లం. దీన్ని ఎలా చెక్ చేయాలని నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడొచ్చు. ఇప్పుడు చూడండి, మనం ఫ్రిడ్జ్ అనేది లైట్ అనేది వెలిగి కూలింగ్ అనేది రాకపోతే ఫస్ట్ మనము బాడీ అనేది చెక్ చేసుకోవాలి. షాక్ ఏమైనా కొడుతుందేమో, లేదా డైరెక్ట్ టచ్ చేసామంటే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఫ్రిడ్జ్ అనేది ఫస్ట్ పవర్ అనేది ఏమైనా బాడీకి షార్ట్ కొడుతుందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ అనేది చెక్ చేయడం స్టార్ట్ చేయాలి. బాడీ షాక్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసరికి మనము కంప్రెసర్ అనేది చూడాలి. కంప్రెసర్లో సౌండ్ వస్తుందా రాలేదా అనేది. కంప్రెసర్ అనేది ఆన్ అవుతే మనకి సౌండ్ అనేది వస్తుంది. అది వచ్చేసరికి నేను చెప్పాను కదా, ఈ ప్రాబ్లం అనేది వేరేది. కంప్రెసర్ ఆన్ అయ్యి కూలింగ్ రాలేదంటే అది గ్యాస్ ప్రాబ్లం ఉండొచ్చు. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అది ఆ వీడియోలో అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. దీంట్లో వచ్చేసరికి మనకి కంప్రెసర్ అనేది సైలెంట్గా ఉంటే మాత్రమే ఈ ప్రాబ్లంలో ఈ విధంగా అనేది చెక్ చేయవచ్చు. ఓకే, మనకి కంప్రెసర్ అనేది ఆన్ కాకపోతే ఫస్ట్ వచ్చేసరికి ఈ విధంగా మనం పవర్ ప్లగ్ అనేది డిస్కనెక్ట్ చేసేయాలి. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ యొక్క ప్లగ్ అనేది డిస్కనెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ డోర్ ఏమన్నా ఓపెన్లో ఉంటే డోర్ అనేది క్లోజ్ చేయాలి. చెక్ చేసే ముందు డోర్ అనేది క్లోజ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసరికి మనం కంటిన్యూటీ టెస్టర్ అనేది తీసుకోవాలి. ఫ్రిడ్జ్ అనేది చెక్ చేయాలంటే కంటిన్యూటీ మీకు ఆల్రెడీ ముందు టూల్స్ వీడియో మరియు ఫస్ట్ పార్ట్ అనేది పెట్టాను. అది చూసిన వాళ్ళకే మనకి అంతా క్లియర్గా అయితే ఫ్రిడ్జ్ అనేది ఏ విధంగా ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా చెక్ చేయాలనేది అర్థమవుతుంది. ఫస్ట్ అది చూడండి. చూడకపోతే అది మళ్ళీ పైన ఐ కార్డ్ మరియు డిస్క్రిప్షన్ మరియు లాస్ట్లో ఎండ్ కార్డ్స్లో కూడా వస్తుంది, అది కూడా చూడండి. ఓకే, మన కంటిన్యూటీ టెస్టర్ అనేది తీసుకున్న తర్వాత ప్లగ్ అనేది కంటిన్యూటీ చెక్ చేయాలా. ఇక్కడ పెట్టి అనేది కంటిన్యూటీ చెక్ చేస్తే మనకి ఈ విధంగా లైట్ వెలగకపోతే ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. అదే మనకి ఒకవేళ కంటిన్యూ టెస్టర్ అనేది వెలిగింది అనుకోండి, ఇంకొక రకమైన ప్రాబ్లం ఉంటుంది. మనకి ఫస్ట్ మనం లైట్ అనేది వెలగకపోతే ఏ విధంగా చెక్ చేయాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత మనకి బల్బ్ అనేది అదే కంటిన్యూటీ టెస్టర్ అనేది వెలిగితే అప్పుడు ఏ ప్రాబ్లం ఉంటుందో నెక్స్ట్ మళ్ళీ చెక్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనము లైట్ అనేది వెలగకపోతే ఏ విధంగా చెక్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ విధమైన ఏమైనా క్యాప్ ఉంటే ఇక్కడ రిలే ఓఎల్పి కాడ ఇది అయితే రిమూవ్ చేసుకోవాలి. దీన్ని ఇలా పక్కకు తీసుకున్న తర్వాత రిలే అండ్ ఓఎల్పి రిమూవ్ చేసుకోవాలి. ఇలా మనం రిలే అండ్ ఓఎల్పి రిమూవ్ చేసుకొని బయటికి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి
కంటిన్యూటీ అనేది రాకపోతే ఏ విధంగా చెక్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి పైనుంచి 2 వైర్స్ అనేది వచ్చుంటాయి. ఒకటి చూడొచ్చు, ఇక్కడ మీకు కనబడుతుంది అనుకుంటా. ఇది మనకి ఫ్రిడ్జ్ లోంచి వచ్చిన 2 వైర్స్ ని ఇప్పుడు మనం చెక్ చేయాలి. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఫస్ట్ మనం ప్లగ్ అనేది పట్టుకొని, ప్లగ్ లో మనకి 2 ఫేస్ నోటలు అనేది ఉంటాయి. మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 వైర్స్ కి ఇక్కడి నుంచి ఒకదానికి, ఇక్కడి నుంచి ఒకదానికి అనేది కంటిన్యూటీ రావాలి. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడి నుంచి మనకి ఒకదానికి కంటిన్యూటీ రావాలంటే రెండిట్లోంచి ఒకదానికి అయితే కంటిన్యూటీ రావడం లేదు. అదే ఇంకొక దానికి చెక్ చేద్దాం, రిలేకి. ఇక్కడ చూడొచ్చు, అక్కడ రిలేకి అయితే కంటిన్యూటీ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఒక చోట నుంచి కంటిన్యూటీ వస్తుంది, అంటే ఒక వైర్కి అనేది కనెక్టింగ్ రావడం లేదు. అంటే మనకి పైనుంచి వచ్చిన వైర్ అయితే అది ఇక్కడ మనకి థర్మోస్టాట్ అనేది కట్ ఆఫ్ అయిపోయినట్టు. అంటే థర్మోస్టాట్ అనేది పూర్తిగా అనేది డ్యామేజ్ ఉన్నా, లేదంటే మీకు లాస్ట్ వీడియోలో నేను ఒక జాక్ అనేది చూపించాను కదా, లోపల ఫ్రీజర్ పక్కన ఉంటుంది. దాంట్లో అవుట్పుట్ వైర్లో ఆ జాక్లో ఏదన్నా తుప్పు పట్టి ఉన్నా కూడా అక్కడి నుంచి సప్లై అనేది కట్ అయిపోయి ఉండొచ్చు. అక్కడ చూసుకొని ఆ థర్మోస్టాట్ అనేది ఒకవేళ పోయింటే థర్మోస్టాట్ అనేది చేంజ్ చేస్తే సరిపోతుంది. లేదు మనకి ఇంకొకటి ఏమంటే ఆ జాక్ అనేది పోయినా కూడా మనకి కంప్రెసర్ అనేది ఆన్ అవ్వదు. అప్పుడు మనకి లైట్ అనేది వెలుగుతుంది, కూలింగ్ రాదు. నెక్స్ట్ వచ్చేసరికి ఓఎల్పి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓఎల్పి అనేది పూర్తిగా అనేది కట్ అయిపోయినా కూడా, అంటే పూర్తిగా ఇట్లా ఎలక్కపోయినా కూడా మనకి ఓఎల్పి పోయినా కూడా మనకు ఒకసారి ఈ విధంగా పూర్తిగా అనేది కంటిన్యూటీ అనేది రాదు. అప్పుడు మనం ఓఎల్పి అనేది రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను అండి. ఈ విధంగా ఓఎల్పి కంటిన్యూటీ రాకపోతే అప్పుడు ఓఎల్పి నుంచి అక్కడ కనెక్షన్ కట్ అయిపోయినట్టు, అప్పుడు ఓఎల్పి అనేది రీప్లేస్ చేయాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కంప్రెసర్ పోయినప్పుడు కూడా ఓఎల్పి అనేది పోయి ఉంటుంది. అప్పుడు మనం కొత్త ఓఎల్పి వేసినా కూడా మళ్ళీ కొత్త ఓఎల్పి అనేది కాలిపోతుంది. అప్పుడు కాలిపోతే అప్పుడు కంప్రెసర్ ప్రాబ్లం ఉన్నట్టు. ఓఎల్పి అన్నది చెక్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ కంప్రెసర్ యొక్క టర్మినల్ పిన్స్ ఉంటాయి కదా 3, ఇవి కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ కనబడుతుందా, ఒక పిన్ను నుంచి నెక్స్ట్ పిన్నుకి అనేది మనం కంటిన్యూటీ పెట్టి చెక్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా మనకి 3టికి లైట్ అనేది వెలగాలి. కనబడుతుందా, లేకుంటే మీకు ఇట్లా చూపిస్తాను అండి. ఇక్కడ మనం ఒక ఫోల్క్ అనేది, ఒక వైర్ అనేది, ఒక కంటిన్యూటీ టెస్టర్ ఒకటి అనేది పెట్టి నెక్స్ట్ దానికి ఇట్లా పెడితే మనకి ఈ విధంగా లైట్ అనేది వెలగాలి 3టికి. ఈ 3టిలో ఒకదానికి మనకు ఒక ఫోల్క్ అనేది కంటిన్యూటీ రాకపోయినా మనకి కంప్రెసర్ అనేది పోయినట్టు. అప్పుడు కూడా మనకి కంటిన్యూటీ అనేది రాదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి మనం లైట్ అనేది వెళ్ళకపోతే, కంటిన్యూటీ రాకపోతే ప్లగ్కి ఏ విధంగా చెక్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అనేది మనకి ఒకవేళ కంటిన్యూటీ వచ్చి కూడా కూలింగ్ రాకపోతే ఏ విధంగా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చూడొచ్చు, మనకి ఫ్రిడ్జ్ లో అనేది కంటిన్యూటీ అనేది వచ్చి, అంటే కంటిన్యూటీ అంటే లైట్ అనేది కంటిన్యూ టెస్టర్ లో వెలిగి అయినా కూడా కూలింగ్ అనేది రాకపోతే మనకి 2 రకాల ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఒకటి రిలే అంటే ఫ్రిడ్జ్ యొక్క రిలే ఉంది కదా, రిలే అనేది మనకి తీసి చెక్ చేయాలి. రిలే పోయినా లేదంటే కంప్రెసర్ అనేది పోయినా కూడా మనకి ఈ విధంగా లైట్ అనేది వెలిగి ఇక్కడ కూలింగ్ కాదు. ఫస్ట్ మనము ఎన్ని యాంప్స్ తీసుకుంటుందో చెక్ చేసుకోవాలి కంప్రెసరు. ఒకసారి మనం ఏం చేయాలంటే, ఇక్కడ పైనుంచి వచ్చిన వైర్స్ ఉంటాయి కదా, రిలేకి 2 వైర్స్ ఉంటాయి, రిలేకి ఒకటి ఓఎల్పి ఒకటి. దాంట్లో ఒక వైర్కి మనము క్లాంప్ మీటర్ అనేది సెట్ చేయాలి. క్లాంప్ మీటర్ అనేది ఎందుకు సెట్ చేస్తామంటే కంప్రెసర్ అనేది ఎంత యాంప్స్ తీసుకుంటుందో చూడాలి. కంప్రెసర్ అనేది యాంప్స్ అనేది మనకి సింగిల్ డోర్ ఉందనుకోండి, సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్ అయితే అది ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా కూడా 0.4 యాంప్స్ నుంచి 1.0 యాంప్స్ వరకు మాత్రమే తీసుకుంటుంది మ్యాక్సిమము. మనకి కొన్ని డబల్ డోర్ మోడల్స్ అయితే 1.2 వరకు కూడా తీసుకుంటాయి. అంతకు మించి అయితే వెళ్తే కంప్రెసర్ అనేది ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది. అప్పుడు మనకి కంప్రెసర్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా కూలింగ్ అనేది రాదు. అది ఇప్పుడు చెక్ చేసి నేను మొత్తం క్లియర్గా చూస్తానండి. ఫస్ట్ మనము దీన్ని 200 యాంప్స్లో పెట్టుకోవాలి. 200 యాంప్స్లో పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్ అనేది ఆన్ చేసి చూడాలి. ఇప్పుడు నేను ఆన్ చేస్తాను, చూడొచ్చు. ఫ్రిడ్జ్ అనేది ఆన్ అయిన తర్వాత మనకి 0.3 అనేది యాంప్స్ తీసుకుంటుంది. మనకి 0.8 అంతవరకు తీసుకున్నా ప్రాబ్లం అయితే ఉండదు. అంతకు మించి పోతే మనకి కంప్రెసర్ ట్రిప్ అయిపోతుంది. అప్పుడు మనకి కంప్రెసర్ ప్రాబ్లం వల్ల మనకి కూలింగ్ అనేది రావడం లేదని చెక్ చేయాలి. ఒకవేళ అట్లా కాకుండా టిక్ టిక్ అని సౌండ్ వస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్లో, అంటే ఇది కంప్రెసర్ అసలు ఆన్ కాకుండా పూర్తిగా
మనకి ట్రిప్ అనేది అయిపోతూ ఉంటుంది. చూపిస్తాను చూడండి, అది కూడా నేను మీకు ఇప్పుడు. ఇప్పుడు వినండి సౌండ్, ఒకసారి నేను వినిపిస్తాను. ఒక్కసారి నేను మైక్ అనేది దగ్గర పెట్టి రిలే దగ్గర వినిపిస్తాను. ఓకే ఓకే, ఈ విధంగా విన్నారు కదా. ఈ విధంగా మనకి టిక్ టిక్ అనే సౌండ్ వస్తే ఒకటి రిలే అయిన పోయిండొచ్చు, 2 కంప్రెసర్ అయిన పోయిండొచ్చు. మీకు ఇప్పుడు అక్కడ తగిలిచ్చింది కాబట్టి మనకి చూపించడం అనేది కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి నేను ఒక సపరేట్ రిలే అని తీసుకున్నాను. మీకు పనిచేసే రిలే ఎలా ఉంటుంది, పనిచేయని రిలే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఒకవేళ మనకు రిలే అనేది వైర్లు అనేది డిస్కనెక్ట్ చేయాలి. డిస్కనెక్ట్ చేసి మనం వచ్చేసరికి చూడండి, ఇక్కడ 2 హోల్స్ కనపడుతున్నాయి కదా. ఈ 2 హోల్స్లో మనం అనేది కంటిన్యూటీ టెస్టర్ పెడితే చూడొచ్చు, మనకి లైట్ అనేది వీక్గా వెలుగుతుంది. ఇక్కడ ఇలా వెలిగినా కూడా మనకి రిలే అనేది పోయినట్టు. రిలే అనేది చేంజ్ చేస్తే మనకి కంప్రెసర్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఒకవేళ మనకి రిలే అనేది ఇప్పుడు వేరే రిలే చూస్తుంది, ఈ విధంగా గ్లో అనేది ఫుల్గా అయింది అనుకోండి. ఈ విధంగా గ్లో అనేది ఫుల్ అయితే మనకి రిలే అనేది బాగున్నట్టు. వీక్గా వెలిగితే మనకి రిలే అనేది పోయినా కూడా మనకి కంప్రెసర్ ఆన్ అవ్వదు. ఒకవేళ రిలే బాగుంటే వేరే రిలే పెట్టి మనం ఒకసారి అయితే ఆన్ చేయాలి. ఆన్ చేస్తే కూడా మళ్ళీ మనకు ఆన్ కాకపోతే ఇప్పుడు కంప్రెసర్ అనేది పోయినట్టు. కంప్రెసర్ అనేది రీప్లేస్ చేస్తే మనకి ఫ్రిడ్జ్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.